హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ఫస్ట్ బ్లాగ్ కింద మా సౌండ్ బార్ రివ్యూ చేద్దాం అనుకున్నాం. ఈరోజు ఒక ఎల్జీ SP70 సౌండ్ బార్ కొన్నాం. ఇది వచ్చేసి 3.1.1 ఛానల్ 400 వాట్స్. సో దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చూసి దాని తర్వాత ఓపెన్ చేశాక మీకు కంప్లీట్ రివ్యూ చెప్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సౌండ్ బార్ అన్బాక్స్ చేద్దాం. చూడండి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది సబ్ ఊఫర్. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఒక సబ్ ఊఫర్ అండ్ ఒక సౌండ్ బార్ 3.1 ఛానల్ది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. దీంతో పాటు మనకి ఏమేమి వచ్చాయంటే కావాల్సిన కేబుల్స్, పవర్ అడాప్టర్, ఒక HDMI. గుడ్ థింగ్ ఏంటంటే ఒక HDMI కేబుల్ ఇస్తున్నాడు, ఒక రిమోట్ అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటంటే బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశాడు. సో ఇవన్నీ సెట్. దీంతో పాటు ఎక్స్ట్రాగా ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర LG టీవీ ఉందంటే LG టీవీకి కావాల్సిన స్టాండ్. ఇదేంటంటే మనకి జస్ట్ టీవీకి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. 2 స్టాండ్స్ వస్తాయి, దీని మీద సౌండ్ బార్ పెట్టుకోవచ్చు. చూపిస్తాను. సో ఇలా వస్తుంది, నాకు తెలిసి ఇట్లా వస్తుంది. సో మన దగ్గర LG టీవీ ఉంటే ఈ సెటప్ ఇట్లా పెట్టుకోవచ్చు. టీవీ కనెక్ట్ చేసుకుంటే మన సౌండ్ బార్ దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు వితౌట్ ఎక్స్ట్రా కాస్ట్. దీంతో పాటు దీనికి కావాల్సిన క్లిప్స్, స్క్రూస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాడు. సో ఇన్ కేస్ మీకు కొంచెం ఐడియా ఉండి ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఐడియా ఉంటే మీరే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ యూజర్ మాన్యువల్ ఉంది, దానిలో కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కనెక్ట్ చేసి ఆడియో ప్లే చేసి, సో దీని ఆడియో ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది, ప్రోస్ అండ్ కాన్స్ మనం చూద్దాం. ఓకే, లెట్స్ కనెక్ట్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఒక శాంపుల్ మ్యూజిక్ ప్లే చేసి దీని ఆడియో ఎలా ఉందో చూడండి. దీని తర్వాత దాన్ని రివ్యూ చెప్తాను. ఓకే, లెట్స్ ప్లే. సో ఇప్పుడు ఒక మ్యూజిక్ వీడియో చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక సీన్ చూద్దాం. ఒక RRR సినిమాలో ఒక క్లిప్ చూద్దాం. దాని సౌండ్ ఎలా ఉంది, సినిమాటిక్ సౌండ్ ఎలా ఉందని చూద్దాం. ఓకే, వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండు టెంట, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్య ముత్తు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్. సో విన్నారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని గురించి యాక్చువల్గా నా ఒపీనియన్ షేర్ చేస్తాను మీకు, అది ఎలా ఉందని. ముందుగా ప్రోస్లోకి వెళ్దాం. ప్రోస్ అండ్ కాన్స్ డివైడ్ చేస్తే ప్రోస్లోకి వెళ్దాం. సో మనం చూసాం కాబట్టి ఇది 400 వాట్ స్పీకర్. సో 400 వాట్ తగ్గట్టే మనకు ఆడియో ఉంటుంది. దీనిలో వోకల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను 99 అంటే ఆల్మోస్ట్ 100 సౌండ్ పెట్టాను. వోకల్స్ చాలా క్లియర్ ఉన్నాయి. అంటే మీకు చూపించినే కాకుండా ఇందాక 1 అవర్ నుంచి ఆల్మోస్ట్ టెస్టింగ్ చేశాను. సో మాకు అనిపించింది ఏంటంటే వోకల్స్ చాలా క్లియర్ ఉన్నాయి, బేస్ దానికి తగ్గట్టు ఉంది, అన్నీ సింక్లో పనిచేస్తున్నాయి. అండ్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే సబ్ ఊఫర్ అండ్ సౌండ్ బార్ రెండు కనెక్షన్ లేదు, బ్లూటూత్ కనెక్ట్ అవుతాయి. సో వైర్, నాన్ వైర్, ఈ రెండు ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు సబ్ ఊఫర్ కంఫర్టబుల్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు, మరి దీనికి అటాచ్డ్గా ఉండాలన్న రూల్ ఏం లేదు.
మీ కంఫర్ట్ బట్టి మీకున్న ప్లేస్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అదొక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ బేస్ డీసెంట్ ఉంది, వోకల్స్ చాలా క్లారిటీ ఉన్నాయి. మీ హై వాల్యూమ్ పెట్టినా మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. ఈవెన్ స్మాల్ మైన్యూట్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇది డిజిటల్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. దీనికి ఏమవుతుంది అంటే పైన అట్మోస్కి సెంటర్ స్పీకర్ ఒకటి ఉంది అప్వర్డ్ ఫేసింగ్. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మన సౌండ్ పైకి హిట్ చేసి అక్కడి నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది. అలా మనకి డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దానికి ఏంటంటే దానికి మనం కనెక్ట్ చేసేటప్పుడు డాల్బీ అట్మోస్ ఉన్న లైక్ నెట్ఫ్లిక్స్లో కానీ అట్లా సపోర్ట్ చేసే అవుట్పుట్ స్ట్రీమ్ ఉన్నప్పుడే అది ఎనేబుల్ అవుతుంది, లేదంటే నార్మల్ స్పీకర్ లాగానే పనిచేస్తుంది. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ దాంతోపాటు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్గా దీనికి ఒక యాప్ ప్రొవైడ్ చేశాడు. ఇది మామూలుగా ఇది రిమోట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇచ్చాడు. దీంతో పాటు అడిషనల్గా ఎల్జీ యాప్ ఒకటి ఉంది. అది కనెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా రిమోటే కాకుండా ఎల్జీ యాప్ నుంచి కూడా మీరు అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు, దాని సెట్టింగ్స్ కంట్రోల్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ కంట్రోల్ చేయొచ్చు, కనెక్టివిటీ బ్లూటూత్ ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. హెచ్డిఎంఐ నుంచి బ్లూటూత్ నుంచి ఇయర్ నుంచి అన్ని షిఫ్ట్ అవ్వచ్చు. అదొక మెయిన్. అండ్ ఈ కనెక్టివిటీ చాలా ఈజీ ఉంది, నథింగ్ టు డూ. జస్ట్ ఒకసారి బ్లూటూత్ కనిపిస్తుంది, టచ్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది. కనెక్టివిటీ చాలా ఫాస్ట్ ఉంది. అండ్ అలానే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వాడే ప్రొవైడ్ చేస్తాడు. రిమోట్, దానిలో బ్యాటరీస్, అండ్ హెచ్డిఎంఐ కేబుల్, ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనమేమి ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం లేదు. అదొక మేజర్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు మనం నెగిటివ్ విషయాలు అంటే నెగిటివ్ అని కొంచెం డిసప్పాయింటెడ్ విషయంగా ఏమైనా వస్తే బేస్ చాలా బాగుంటుంది, తంపేర్ బేస్ ఉంటుంది. కానీ సినిమాటిక్ వ్యూలో అదిరిపోతుంది ఆ బేస్. సినిమా చూడాలన్నా నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ మంచి సినిమా పెడితే వోకల్స్ చాలా క్లియర్గా వస్తాయి, ఎక్కడ బేస్ రావాలో అక్కడ వస్తుంది, చాలా బాగుంటుంది. బట్ సమ్టైమ్స్ మనం మ్యూజిక్ వినేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు డీప్ బేస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అక్కడ మాత్రం ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ అంటే ఐ మీన్ అంత డీప్ బేస్ అయితే రావట్లేదు. కాకపోతే మనం పెట్టిన బడ్జెట్కి ఇది ఇచ్చే అవుట్పుట్కి చాలా వర్త్. సో అది కాకుండా ఇంకోటి, దీనికి రేర్ స్పీకర్స్ లేవు, తెలుసు కదా. జస్ట్ ఇది 3.1.1 ఛానల్. రేర్ స్పీకర్స్ లేకపోయినా మీకు ఆ సరౌండ్ ఎఫెక్ట్ అయితే ఫీల్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు సరౌండ్ ఫీల్, ఏ మోడ్ అన్నీ ఉన్నాయి. బట్ ఆ ఫీల్ అయితే ఉంది, బట్ నాట్ కంపేర్ టు ద ఎక్స్టెంట్ ఆ రేర్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే దాని ఫీలే వేరు. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ అనాలో లేదంటే అదొక ఆప్షన్ అనాలో తెలియదు, కానీ రేర్ స్పీకర్స్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సపరేట్గా ఎల్జీలో ఉన్నాయి. దీనికి సపోర్ట్ చేసే వర్షన్ ఒకసారి చూడండి, SPT 8 ఏదో ఉంది. ఆ వర్షన్ స్పీకర్స్, రేర్ స్పీకర్స్ సపరేట్గా పర్చేస్ చేయాలి. అవి ఒక 11,000-12,000 ఉన్నాయి. అవి మరి అవుట్ ఆఫ్ దీనిలో అయితే రాలేదు, ఈ మోడల్లో అయితే లేవు, ఈ బడ్జెట్లో అయితే లేవు. మరి ఎక్స్టర్నల్గా పర్చేస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ అవి లేకపోయినా ఫీల్ అయితే బాగుంది. డాల్బీ ఆడియో ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో బేస్ ఫైన్. ఈ ప్రైస్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో నేను ఇది వచ్చేసి నిన్న అమెజాన్ సేల్ జరిగింది కదా, అందులో తీసుకున్నాను. నాకు అరౌండ్ 21,500 చేంజ్ పడింది. ఆ ప్రైస్లో ఈ ప్రోడక్ట్ అనేది వర్త్ ఇట్, చాలా బెస్ట్. మీరు కూడా ఆ ప్రైస్ 21,500 ఆర్ 22,000కి వచ్చినా ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు, బెస్ట్ ఆప్షన్. ఇది నా ఒపీనియన్. సో నేను పర్టికులర్గా ఈ మోడల్ SQ70 TY మోడల్ కొనేటప్పుడు ఆల్రెడీ నేను రీసెర్చ్ చేస్తాను కదా, నేను యూట్యూబ్లో చూశాను. బట్ ఈ మోడల్ మీద నాకు ఏం వీడియోస్ కనిపించలేదు. చాలాసేపు చూసి నేనే స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి కొంతసేపు విని ఓకే అనిపించాక నేను తీసుకున్నాను అనమాట. సో నేను చేసిన ఈ వీడియో అట్లీస్ట్ ఎవరో ఒకరికి, ఈ మోడల్ చూస్తున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. సో ఈ వీడియో మీకు కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.